अस्सलाम वालेकुम नाज़रीन, हाईटेक न्यूज के खबरनामे में आपका खैर मक़दम है। मैं हूं नेहा खान। नजर डालते हैं आज की अहम खबरों पर। वरंगल में 6 से 12 अगस्त तक मुनक़िद होने वाले काजीपेट दरगाह हज़रत सैयद अफजल बाबा बानी रहमतुल्लाह अलैह के उर्स की तैयारियों का जायज़ा लिया गया। मगरबी वरंगल के MLA नैनी राजेंद्र रेड्डी ने तमाम सरकारी महकमों को हिदायत दी कि हज़ारों ज़ायरीन की सहूलत के लिए बाहमी राब्ते के साथ इंतजामात मुकम्मल किए जाएँ। इजलास में ज़िले कलेक्टर चाहत वाजपेयी, रियासती हज कमेटी के चेयरमैन सैयद खुसरो पाशा और दीगर आला हुक्काम भी शरीक थे। ముందు మా ఉరుసు పక్కన కొన్ని ఏరియాలో పోల్స్ ఉన్నాయి, బట్ ఫిక్సర్స్ లేవని చెప్పడం జరిగింది. ఆ రోజు మేము ఇన్స్పెక్షన్ చేసినప్పుడు అవి కూడా ఇమీడియట్ గా ఆ ఫిక్సర్స్ కూడా అరేంజ్ చేస్తాము. అదేవిధంగా టైంలో టెంపరీ లైటింగ్ ఏర్పాటు చేసే అవకాశం కూడా ఉంది కాబట్టి అవి కూడా అటెండ్ చేస్తాము. నాట్ ఓన్లీ దిస్ వన్, ఆ టైంలో అక్కడక్కడ ఎటువంటి అవసరాలు అయితే గత సంవత్సరం ఇంత ముందు ఎలా చేస్తా ఉన్నామో ఈసారి కూడా అంతే ఇంటాక్ట్ గా చేసి సక్సెస్ చేస్తాము. ఎక్కడ కూడా మా వైఫ్ నుంచి GWMC వైపు నుంచి ఎటువంటి వైఫల్యం లేకుండా మేమందరము టీమ్ గా ఉండి కోఆర్డినేట్ చేసుకుంటాము. టైం అండ్ అగైన్ మేమందరికి అందుబాటులో ఉంటాము. థ్యాంక్ యూ వెరీ మచ్. వైట్ వాష్ కానివ్వండి, డస్టింగ్ కానీ ఎక్కడ అవసరం ఉంటే, రైనీ సీజన్ ఉంది కాబట్టి కొంచెం డస్ట్ ఎక్కువనే పెట్టుకొని 100 ఫీట్స్ రోడ్డు, మళ్ళీ ఫాతిమా నగర్ నుంచి దర్గాకు వచ్చే రోడ్డు, ఇది ముఖ్యంగా 2 days 10th 11th ట్రాఫిక్ తో ఇబ్బంది ఉంటుంది. రెండు విధాలు పబ్లిక్ బాగుంటారు కాబట్టి మనం పార్కింగ్ ప్లేసెస్ కూడా చాలా జాగ్రత్తగా ప్రాపర్ ప్లాన్ వేసుకున్నాము. సెక్టార్ వైజ్ గా బందోబస్తు అరేంజ్ చేస్తున్నాము. 3 సెక్టార్లుగా చేసుకొని సఫిషియంట్ పోలీస్ బందోబస్తు తోటి ప్లాన్ చేసుకుంటున్నాం మేడం. పోయిన సంవత్సరం మీరు చూసుకుంటే సరిపోతాయి సార్. మనము లాస్ట్ టైం చాలా మంచిగా చక్కగా అందరూ నిర్వహించడం జరిగింది. మరి ఈసారి వచ్చినప్పుడు కింది అధికారులని పంపించారు తప్ప ఏసీపీ గారు కానీ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కానీ ఇట్లా రాలేదు. ఎందుకంటే కొంచెం నిర్లక్ష్యం చేసినా ఈ యొక్క ప్రోగ్రాంలో అది రాష్ట్ర వ్యాప్తంగా ఇదయ్యే ప్రమాదం ఉంటుంది. కొంచెం నిర్లక్ష్యమైన మెయిన్ కరెంటు కానివ్వండి, ట్రాఫిక్ కానివ్వండి, పోలీస్ డిపార్ట్మెంట్, కార్పొరేషన్, ఈ 4తోటే ఎక్కువ దీంతో ముడిపడి ఉంటుంది. ఎందుకంటే దీనికి ఈసారి మాకు ముఖ్యమంత్రి గారి ప్రోగ్రాం అనుకుంటే సడన్ గా చెప్పలేము కూడా వస్తే, ఎందుకంటే వారు గతంలో మాట ఇవ్వటం జరిగింది. అధికారం వచ్చిన 2.5 సంవత్సరంలో కూడా రాలేకపోయిండ్రు. కాబట్టి ఒకవేళ వచ్చేది ఉంటే ఇది అది కలిసి వస్తుంది అని చెప్పి ఆలోచనతోటి వచ్చినా కానీ ఆశ్చర్యపడిన విషయం కూడా లేదు. కాబట్టి దీని మీద కొద్దిగా ట్రాఫిక్ది, కరెంటుది మాత్రం కంపల్సరీ మినిట్ టు మినిట్ కోఆర్డినేట్ చేసుకునే విధంగా ఉండేటట్టు చూడండి. అదేంటంటే సీరియస్గా తీసుకోవాలి తప్ప ఎక్కడ నిర్లక్ష్యం జరగకుండా చూడండి. అది థ్యాంక్ యూ. DMW గారు, ఈరోజు ఇది ప్రిపరేషన్ మీటింగ్కి వచ్చిన గౌరవనీయులు MLA గారికి, ఖుస్రో పాషా గారికి, కమ్యూనిటీ నుంచి వచ్చిన మిగతా డిపార్ట్మెంట్స్ కి మేజర్ రోల్, పోలీస్ డిపార్ట్మెంట్ కి కూడా లైక్ ప్రిపేర్డ్నెస్, లైక్ స్పెషల్లీ ఐడెంటిఫికేషన్, ఎక్కడ పార్కింగ్ పెడతారు, ఎట్లా రూట్ ప్లాన్ చేస్తారు, ఆ ముందు నుంచి మీరు కొంచెం ప్లాన్ చేయాల్సిన ఉంటుంది. ఐఎమ్ షూర్ ఎక్స్పీరియన్స్ తో మీకు ఇప్పుడు దాకా చాలా వరకు ఐడియా ఉంటుంది. మిగతా డిపార్ట్మెంట్ కి రోల్ ఆ టైంలోనే చాలా ఎక్కువ ఉంటుంది, లైక్ మెడికల్ అండ్ హెల్త్, అప్పుడు హెల్త్ క్యాంప్ పెట్టడం అండ్ RTC బస్సెస్ రూట్ ప్లాన్ చేయడం, ఎలక్ట్రిసిటీ ఎన్షూరింగ్ అన్ఇంటరప్టెడ్ పవర్ సప్లై. సో ప్లీజ్ ఎన్ష్యూర్ కి ఏమైనా ప్రాబ్లం లేకుండా మనకు ఇది ఫెస్టివల్ జరగాలి. రైల్వేస్ తో కూడా నా స్పెషల్ రిక్వెస్ట్, బికాజ్ రైల్వే క్రాసింగ్ జస్ట్ అక్కడనే ఉంది, మీ రోల్ కూడా చాలా ఇంపార్టెంట్. లాస్ట్ ఇయర్ మీటింగ్ మినిట్స్ లో చూస్తున్నాము ఈ కొన్ని లైక్ and all the officials, the departments have been involved in this from the very beginning. As we all know that the lakhs of devotees will be coming to Dargah, and the service is done to the public who are visiting to our district and to our Dargah. So I would like to thank you all again. The arrangements which were done last year, we hope that the same and the better arrangements will be done this year too. Thank you.